అడే కొట్టేసి మీరు ఫోటోలో పడాలి మీరు పట్టండి. అదే Operation.
చంద్రబాబు నాయుడు గారికి, కావలి పాతూరు వాకా శ్రీనివాసరెడ్డి ఒక రైతు ఈరోజు తొలి ఆకాశ సందర్భంగా మామూలుగా వ్యవసాయం మొదలుపెట్టాను. గౌరవనీయ కావ్య కృష్ణారెడ్డి గారికి, కావలి సింహం మంచి భారీ మెజార్టీతో గెలిచిన కృష్ణారెడ్డి గారికి ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మామూలుగా ఈరోజు పేరువాక సాగుతున్నాము. ఆయన చేసిన బాగా భారీ మెజార్టీ ప్రజలంతా అలసిపోయి కష్టపడి 9 సంవత్సరాలు చాలా ఇబ్బందులతో గురయ్యారు. కానీ ఇప్పుడు మనసులో పెట్టుకొని మనకు చంద్రబాబు నాయుడు అయితేనే మనకి రైతులకు కానీ అందరికీ బాగా మంచి పనులు చేస్తాడని డెవలప్మెంట్ కూడా నాశనం చేశాడు. ఈరోజు ముసలూరు దగ్గర కావ్య కృష్ణారెడ్డి గారు ఒక నెల అయింది. ఈ నెల లోపలే ఎంత బాగా చేశాడు. ఈరోజు మేము పొలానికి రావాలన్నా కూడా ఇప్పుడు 2 మాటలు పడ్డాం ఆ రోడ్లో. ఆయన చెప్పకుండా అందరికీ మంచి మనసు గలవాడు, ఒక రైతు బిడ్డ ఈరోజు అందరికీ ప్రోత్సాహం చేస్తున్నాడు. ఈరోజు రావాలన్న ఆయన అనుకోవడం లేక మేము ఏరువాక సాగుతున్నాం. ఏరువాక సాగడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు మేము తొలి ఏకాదశి రోజు ఒక రైతుగా మేము మొదలుపెట్టాం. మాకు ఏదైనా కానీ మంచి చెడ్డ చంద్రబాబు నాయుడు హయాంలో కూడా మామూలుగా మాకు నీటి వర్షాలు కానీ జల వర్షాలు కానీ పంటలు పండడం కానీ బ్రహ్మాండంగా పడి ఈరోజు పోయినసారి వర్షాలు లేక నానా తిప్పలు పడ్డాం. అదే ఈరోజు కృష్ణారెడ్డి కానీ ఆ టైంలో కానీ ఉంటే మొత్తం పంటలన్నీ బ్రహ్మాండంగా పడి ఇప్పుడు మామూలుగా ఈ సంవత్సరం మాత్రం వర్షాలు బాగా వస్తాయని మేము కూడా అనుకున్నాం. రైతులకు అందరికి కూడా విత్తనాలు కానీ ఎరువులు కానీ మాకు బాగా చేస్తాడు. అందులో కృష్ణారెడ్డి ఒక రైతు బిడ్డ. ఆయన ఒక పులి మాదిరిగా గెలిచాడు. 30,000 పైసలకు గెలిచాడు. అంత మెజార్టీ నా టైంలో కూడా నేను చూడలేదు. ఈరోజు నేను వస్తుంటే ముసలూరు దగ్గర ఎంత బాగా చేశాడు రోడ్డు. చాలా ఆనందంగా నాకుంది. ఇప్పుడు కూడా మేము ఆ రోడ్డుని రావాలంటే భయపడేవాళ్ళని. 4 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల లోపల ఆ ముసలూరు కాడ రావాలంటే అందరు మా ఓట్ల భయపడేది. ఈరోజు మాత్రం కృష్ణారెడ్డి గారు మంచి మనసు చేసుకొని అతను సొంత డబ్బులతోనే రోడ్డు వేసేయంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలం నుంచి గవర్నమెంట్ అధికారంలో ఉండి కూడా కనీసం దాన్ని చేసిన పాపాన పాల అది ఒకటి తుమ్మలపేట రోడ్డు ఒకటి ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది లేకుండా చేసిన తర్వాత రైతులు కూడా ఏంటంటే ఈరోజు అంతా మనసులో పెట్టుకొని కసి తీర్చుకొని మంచి భారీ మెజార్టీతో కనీసం 11 సీట్లతో పరిమితమయ్యాడు జగన్ గారు. ఎందుకయ్యారంటే ఇటువంటి ఇబ్బందులకే అందరూ మనసులో పెట్టుకున్నారు. రైతులు కూడా బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, షాప్ వాళ్ళు పడుతున్నారు, ప్రతి ఒక్కరు బాధపడతారు. మంచి భారీ మెజార్టీతో చాలా ఆనందంగా గెలిచాడు. కావ్య కృష్ణారెడ్డి కూడా 32,000 మెజార్టీ, మంచి మెజార్టీ నా టైంలో ఎప్పుడు చూడ అంత మాత్రం మెజార్టీ తెచ్చాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన గెలవడంతో కావలి పట్టణం అభివృద్ధి చేస్తానని మాటిచ్చాడు. ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడని మాకు తెలుసు. ఆయన మనసు మంచిది. ఈరోజు సొంత డబ్బులు పెట్టి ముస్లిం దగ్గర రోడ్డు వేసాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని గౌరవిస్తూ ఈరోజు తొలి ఏకాదశి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అవకాశం